హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకోసం ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో బాగా చదువుకొని మంచి ఐటీ ప్రొఫెషనల్స్ లేదా ఇంకేదైనా రీసెర్చ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మంచి అవకాశం తీసుకొచ్చాను. మీకు ఎటువంటి జాబ్ ఆఫర్ లేదు, ఎటువంటి ఎల్ఎంఐఏ లేకపోయినా కూడా మీరు వెళ్ళి జాబ్ చేయొచ్చు. 4 ఇయర్స్ వర్క్ వీసా వస్తుంది, రెసిడెన్సీ వస్తుంది. అలాంగ్ విత్ మీ వైఫ్ని కూడా తీసుకెళ్ళొచ్చు. తను కూడా మీతో పాటు లీగల్గా తన క్రైటీరియాని బట్టి తను కూడా లీగల్గా జాబ్ చేయొచ్చు. సో ఇలాంటి అవకాశం ఉంది. సో వివరాల్లోకి వెళ్ళే ముందు కంట్రీ ఏంటి ఇదంతా తెలుసుకునే ముందు ఏం డాక్యుమెంట్స్ కావాలి ఏంటనే అన్ని వివరాలు తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇలాంటి వీడియోస్ చేస్తుంటాను. దయచేసి నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో వీలైనంత ఎక్కువ షేర్ అయితే నేను అది ప్రోత్సాహకరంగా ఉండి నేను ఇంకా మరిన్ని వీడియోలు చేసి చాలామందికి ఉపయోగపడతాను. దయచేసి నా రిక్వెస్ట్ని అంగీకరించి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో వివరాల్లోకి వెళ్తే, సో మీకు ఎటువంటి జాబ్ ఆఫర్ లేదు, మీరు ప్రొఫెషనల్గా ఉన్నారు, బాగా చదువుకొని టెక్నికల్గా ఏదైనా ప్రొఫెషనలిజంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళని ఫ్రాన్స్ అనే దేశం ఆహ్వానిస్తుంది. సో మీరు ఫ్రాన్స్కి అప్లై చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి ఫ్రాన్స్ వెబ్సైట్ చూడండి. దానిలో పూర్తి వివరాలు ఉన్నాయి. మెయిన్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఫండ్ ప్రూఫ్ కావాలి. ఫండ్ ప్రూఫ్. సో ఈ 3 ఉంటే మీకు వాళ్ళు ఎల్ఎంఐఏను జాబ్ ఆఫర్ లెటర్ లేకపోయినా కూడా వాళ్ళు మీకు టాలెంట్ వీసా అనేది ఇస్తారు. సో టాలెంట్ వీసాతో మీరు వెళ్ళి 4 ఇయర్స్ వర్క్ పర్మిట్ సంపాదిస్తారు. ముందు రెసిడెన్సీ ఇస్తారు, తర్వాత వర్క్ పర్మిట్ ఇస్తారు. సో మీ వైఫ్ కూడా ఇస్తారు, తను కూడా వర్క్ చేయొచ్చు. సో అక్కడ వెళ్ళిన తర్వాత అది ఎక్స్టెండబుల్ కూడా అవుతుంది. వీటికి మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ ఓన్లీ పాస్పోర్టు, ఎడ్యుకేషను, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, ఫండ్ ప్రూఫ్స్, ఈ 4 ఉంటే సరిపోతుంది. సో ఇది వెబ్సైట్లో అన్ని వివరాలు ఉన్నాయి. దయచేసి వెళ్ళి చూసి అప్లై చేసుకోండి, అవకాశాన్ని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.